విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ డైరెక్షన్లో చిత్రానికైతే సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. దీంతో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ అయిపోయాయి. వెంకటరమణ అనే టైటిల్ అయితే ప్రచారంలో ఉంది. ఆనంద నిలయం అన్నది ఉపశీర్షికగా తెరపైకైతే వచ్చింది. మరి దీన్ని బట్టి ఇది పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అనే తెలుస్తుంది. గతంలో వెంకటేష్ నటించిన సినిమాలకు త్రివిక్రమ్ రైటర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలకు రచన త్రివిక్రమ్ అందించారు. మరి ఇలాంటి నేపథ్యంలో అదే తరహాలో వెంకటరమణ కథ ఉంటుందని అంచనాలు అయితే తెరపైకి వచ్చాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టయితే టాక్ వినిపిస్తుంది. మెయిన్ లీడ్ కోసం త్రిషాన్ తీసుకుంటున్నారు. సెకండ్, థర్డ్ లీడ్ పాత్రలకు రుక్మిణి వసంత్, నిధి అగర్వాల్ను ఎంపిక చేస్తున్నట్లు వినిపిస్తుంది. గురూజీ సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యత బాగానే ఉంటుంది. కేవలం హీరోని బేస్ చేసుకునే తీరు. అది వెంకీతో అంటే హీరోయిన్ల పాత్రలకు మరింత ప్రాముఖ్యత తప్పనిసరినే తెలుసు. ఇక దీంతో వెంకీ మరోసారి ముగ్గురు భామల ముద్దుల ప్రియుడిగా తెరపైకైతే కనిపించబోతున్నారని అర్థమవుతుంది. త్రిష ఇప్పటికే వెంకటేష్తో కలిసి 3 సినిమాల్లో నటించింది. ఆడవారి మాటలకు అర్థాల వేరలే, నమో వెంకటేశ, బాడీగార్డ్లో కూడా నటించింది. మరి ఈ 3 సినిమాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 3 చిత్రాల్లోనూ కామెడీ కామన్గా ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో గురూజీ అదే సెంటిమెంట్ని ఫాలో అవుతూ పాత్రకు త్రిషాను లాక్ చేసినట్లయితే అనిపిస్తుంది. మరి ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్లో పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఆగస్టులోనూ పూర్తవుతుంది. అనంతరం వెంకీ కొత్త చిత్రం ప్రారంభిస్తారు. ఇప్పటికే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రంలో 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తదుపరి సినిమా వసూళ్లు అంతకు మించి ఉంటాయని అంచనాలున్నాయి. గురూజీ ఆ రేంజ్ కంటెంట్తో వస్తాడని అభిమానులు అయితే ఆశిస్తున్నారు.